చేసుకుందాం. ఆ తర్వాత మనం ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందుదామండి. ఆ రీతిగా కొద్ది సమయం ప్రభు యొక్క సన్నిధిలో మనం పరీక్షించుకున్న తర్వాత ప్రభు యొక్క రక్త మాంసంలో మనం పాలు పంపులు పొందుదామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం నుంచి 29వ వచనం వరకు మార్చి చదువుదామండి. 5 వచనాల్ని 25 నుంచి 29 వరకు చదువుదామండి. ఆ ప్రకారమే భోజనమిని పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీన్ని చేయడని చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తిననో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చియు రక్తమును గుర్చియు అపరాధి యగును. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. మరొక భాగాన్ని చదువుదామండి. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 24వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము 9వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలా చదువుదామండి. ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము 9వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలాగా చదువుదామండి. మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు త్రోవలో నీ దేవుడైన యెహోవా మిరియామునకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకొనుడి. ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభు యొక్క శరీరానికి ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఈ రొట్టెలో రసములో మనం పాలు పంపులు పొందే ముందుగా ప్రతి ఆదివారము ప్రభు యొక్క బల దగ్గరకు వచ్చినప్పుడల్లా మనల్ని మనం పరీక్షించుకోవడం అనేది మనం తూచా తప్పకుండా చేయవలసిన వారుగా ఉంటున్నామండి. ప్రభు యొక్క రక్త మాంసములో మనం పాలు పంపులు పొందే ముందుగా ప్రతి ఆదివారము ప్రభు యొక్క బల దగ్గర వచ్చినప్పుడు మాత్రమే కాక ప్రతిరోజు మన ఇంటి దగ్గర మనం స్వపరీక్ష అనేది మనకు ఎంతో అవసరమై ఉంటుంది. నేను చాలాసార్లు మీకు చెప్పాను, ఎందుకు మనం పరీక్షించుకోవాలి అంటే ఏ గడిలో ఎప్పుడు మనం ఏమవుతామో మనకు తెలియదు. కాబట్టి ఏ సమయంలోనైనా ఏ పరిస్థితుల్లోనైనా ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగి మనకి ఏదైనా అపాయము సంభవించినప్పుడు ఆ అపాయములో కానీ మన ప్రాణమే కానీ పోయింది అంటే అలాంటి పరిస్థితుల్లో మనం దేవుని యొక్క రాజ్యమునకు చేరతామా చేరలేమా అనేది మనమందరము పరీక్షించుకోవలసిందే. అందుకని ప్రతిరోజు కూడా ప్రభు యొక్క బల దగ్గరకు వచ్చినప్పుడల్లా నేను ఎలాగున్నాను, నేను ప్రభువునకు తగినట్లుగా జీవిస్తున్నానా, ఒకవేళ యేసు ప్రభువారు ఈ క్షణాన్ని వస్తే నేను ప్రభువు దగ్గరికి వెళ్ళగలనా, ఇది మనందరిలో ఇదొక ప్రశ్న అన్నమాట. నేను 1998 కూడా కాదు, 1997, 96 సంవత్సరాల్లో నేను పరిచర్యకి వెళ్తూ ఉండేవాడిని అన్నమాట. కాకినాడ నుంచి నేను రామచంద్రాపురం కానీ అనపర్తి కానీ లేకపోతే నర్సిపూడి కానీ ప్రార్థనా కూడికలకు ఆయా ఆదివారాల పరిచర్యకు నన్ను పంపిస్తూ ఉండేవారు. ఆ సమయాల్లో నేను పరిచర్యకి వెళ్తూ ఒకరోజు నేను మండపేట బస్ స్టాండ్లో నిలబడి ఉన్నానన్నమాట. నాకు ఆ రోజుల్లో మండపేట నుంచి నర్సిపూడి వెళ్ళాలంటే సిటీ బస్సు ఉండేదన్నమాట. చెవుడులంక అనే సిటీ బస్సు ఉండేది. ఆ బస్సు ఇలా మరి గుమ్ములేరు, మోతుకూరు, నర్సిపూడి ఈ చుప్పెళ్ళ మీదుగా అలా హైవే ఎక్కేదనమాట. చెవుడులంకి వెళ్ళేదన్నమాట. లూప్ లైన్లో నుంచి వెళ్ళేది ఆ బస్సు కోసం నేను వెయిట్ చేస్తున్నాను.
ఒక ఏఎన్ఎమ్మ గారు, ఆమె కూడా ఆ బస్ స్టాండ్లో నా బ్యాగ్ను చూసి వచ్చి అడిగింది, బ్రదర్ గారు మీరు దేవుని సేవకులా అన్నది. ఏ అమ్మ అలాగ అడిగేవు అన్నాను. మీ బ్యాగ్ని చూసి అడుగుతున్నాను, మీరు దేవుని సేవకుల్లాగా ఉంటారంటే నేను దేవుని సేవకు సమర్పించుకున్నాను, నేను ఇంకా మరి దేవుని సేవ కొరకే పరిచర్యలో వాడబడుతున్నాను, దేవుని సేవకైతే నేను వచ్చాను అని చెప్పాను. అప్పుడు ఆమె చెప్పింది, అప్పుడు ఆమె ఏమడిగిందంటే, అయ్యా యేసుప్రభువారి యొక్క రాకడ వస్తుంది అంటున్నారు కదా, యేసుప్రభువారు ఎప్పుడు వస్తాడు, ఎలాగొస్తాడు అని అడిగింది. నేను అడిగాను, మీరు బైబిల్ చదువుతారా అంటే, బైబిల్ చదువుతామండి, మందిరానికి వెళ్తాం, నేను కూడా క్రైస్తవురాలినే, అది పలానా కపిలేశ్వరం నా ఊరు అని, నేను అక్కడ ఏ నమ్మగా చేస్తున్నాను, అదే నా సొంత గ్రామం కూడా అని చెప్పిందనమాట. సరే మా ప్రశ్నించింది. అలా మాట్లాడుతుంది. ఆమె అడిగింది అంటే, ఈ క్షణంలో యేసుప్రభు వస్తే మీరు వెళ్తారా అని అడిగింది. నేను అన్నాను, ఆ అనుమానం నీకెందుకు వచ్చింది అని అడిగాను. నేను మీరెందుకు అంత ప్రశ్న నన్ను అడిగారు అని. అవునండి, మరి ఈ క్షణంలో మీ ప్రాణం పోతే, లేక జరగకూడదు ఏదైనా జరిగితే మీరు ప్రభు యొక్క రాకడలో అంటే ప్రభు దగ్గరికి వెళ్తారా, లేదు ప్రభు యొక్క రాకడ ఈ క్షణంలో వస్తే మీరు ఎత్తబడతారా అని అడిగింది. అప్పుడు నేను అన్నాను, తప్పక ఎత్తబడతాను అని. ఏంటి మీకు ఆ నమ్మకం అని అడిగింది. మీకేంటి అంత నమ్మకం అంది. నేను వెళతాను అని నాకు ఎందుకు అంత నమ్మకం ఉంది అంటే, అనుక్షణము కూడా నా జీవితాన్ని నేను పరీక్షించుకుంటాను. ప్రభువా, నేను ఎక్కడైనా, ఏ సమయంలోనైనా, ఏ క్షణములోనైనా, ఎక్కడైనా నేను బాధ పెట్టానా, ఎక్కడైనా నీకు వ్యతిరేకంగా జీవించానా, ఏదైనా నేను దుఃఖపెట్టినట్టు నేను చేశానా? ఒకవేళ అలాగ చేస్తే నేను పాపము చేయలేదు అని చెప్పలేను, చేయలేదని చెప్పను, మానవుని కదా, అనేకమైన బలహీనతలు కలిగిన వాడిని. కాబట్టి నన్ను క్షమించు, నన్ను కడుగు, నీ రక్తంతో నన్ను శుద్ధీకరించు తండ్రి అని నేను ప్రతిరోజు నేను ప్రభువుని అడుగుతూ ఉంటాను. ప్రతి క్షణము కూడా నా జీవితాన్ని అంతరాత్మతో నేను పరీక్షించుకుంటాను. అందుకే నేను ప్రభు దగ్గర కూడా వెళ్ళగలను అనే నమ్మకం నాకు ఉంది అని చెప్పాను నేను. అప్పుడు నేను అడిగాను, మరి మీకుందా అన్నది. ఏమోనండి నాకు తెలియదు, అప్పుడు వస్తే ఎత్తబడితే ఎత్తబడినట్టు, లేకపోతే విడవబడినట్టు. నేను అన్నాను, అప్పుడు వస్తే ఎత్తబడతారంటే అప్పటికప్పుడు నువ్వే సిద్ధపడలేవు కదా. అప్పటికప్పుడు నువ్వు ఎప్పుడు సిద్ధపడతావు? అప్పటికప్పుడు ఏ మనిషి సిద్ధపడడు. సిద్ధపడ్డామనేది ముందే సిద్ధపడాలా, అంతేగాని అప్పటికప్పుడు సిద్ధపడడం అంటే మనం సిద్ధపడలేము. కాబట్టి ముందే సిద్ధపడండి అని నేను ఆమెకు చెప్పాను. ఇది సాధ్యమా? ఎందుకు సాధ్యం కాదు? దేవుని బిడ్డలుగా మనకే సాధ్యం కాకపోతే ఇంకెవరు సాధ్యం చేయగలరు? ప్రభు యొక్క రాకడలో నిజంగా నీవు నేను ఎత్తబడాలన్నా, లేక మనం యేసుప్రభు వారి యొక్క రాజ్యంలో ఉండాలన్నా, ప్రతిరోజు కూడా మనం పరిశీలన అనేది మనకు ఎంతో అవసరమై ఉంటుందండి. అందుకని ప్రతిరోజు ప్రతి క్షణము కూడా మనం ప్రభువు దగ్గర మనం పరీక్షించుకుంటున్నాం. ఎందుకంటే మనం దేవుని పిల్లలము, మనలో ఉన్నది దేవుని ఆత్మ. ఒక్కసారి దేవుని ఆత్మతో మనం పరిశీలన చేసుకుంటే ఆ అంతరాత్మే మన మీద నేరారోపణ మోపుతుందా, లేకపోతే మన మీద ఏ నేరారోపణ మోపలేదా? ఒకవేళ మనలో ఏ తప్పు మోపలేదు అనుకుంటే మనం మళ్ళగా మరి ప్రభా అయితే నన్ను కాపాడుతున్నావు, ఇంతవరకు నన్ను నిలబెట్టావు, నీకు వందనాలు తండ్రి అని చెప్తాం. ఒకవేళ ఏదైనా మన తప్పును చూపిస్తే, ప్రభా నేను ఇలాంటి బలహీనతల్లో ఉన్నాను, నన్ను క్షమించు, నీ రక్తంతో కడిగి నన్ను శుద్ధీకరించి దీని నుంచి నన్ను విడిపించు తండ్రి అని మనం బలహీనతలను సరిచేసుకునేవారు. ఎందుకంటే దేవుని యొక్క ప్రజలు అనేవారు బలహీనతలో ఉండేవారు కాదు, బలహీనతల నుంచి బయటకు వచ్చేవారు. అందుకనే యేసు ప్రభు యొక్క ప్రజలు అనేవారు, అంటే ఆయన నమ్ముకున్న ఆయన బిడ్డలు అనేవారు ఎప్పుడు కూడా పాపములో ఉండేవారు కాదు. ఇంకెలాగా నేను తప్పు చేశాను కదా, ఇంకెలాగా నేను పాపంలో ఉంటున్నాను కదా, ఇంక దాన్నే నేను కొనసాగిస్తాను అని మాత్రం వీరు వెళ్ళరు. వీళ్ళు తప్పు చేశారు అంటే వెంటనే తప్పు నుంచి బయటికి రావడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ తప్పులో ఉండడానికి ఏమాత్రం కూడా ఇష్టపడరు. ఒకవేళ అలాగే ఉన్నారు అంటే వాళ్ళు చచ్చిపోయారు, అంటే ఆత్మీయంగా చచ్చిపోయారు. అందుకని వాళ్ళు ఎన్ని తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నా అది వాళ్ళకి తప్పు అని అనిపించదు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళ అంతరాత్మ చచ్చిపోయింది. వాళ్ళ మీద ఆత్మ దోషారోపణ మోపుతలేదు, వాళ్ళు ఏం చేసినా చెప్తలేదు. కాబట్టి అందుకనే వాళ్ళ అంతరాత్మ మరణించడం వల్ల దేవుని ఆత్మ వారికి తప్పు అనేది వారికి తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో
ప్రభు యొక్క రక్త మాంసములో మనం పాలు పంపులు పొందే ముందుగా ఒక్కసారి మళ్ళీ మనం పరిశీలన అనేది చాలా అవసరం. ఏ విషయాల్లో మనం పరీక్షించుకోవాలి, ఏ విషయాల్లో మనం సరిచేసుకోవాలి అంటే అన్నీ, ఏదో ఒక్క విషయంలోనే కాదు మన పరిశీలన అనేది, మనం అన్ని విషయాల్లో పరిశీలన చేసుకోవలసిన వారు. అందుకనే క్రైస్తవులుగా జీవిస్తున్న మనము మరి ముఖ్యముగా మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటాడు, ఎందుకు మనం అంత జాగ్రత్తగా ఉండాలి అంటే బైబిల్ అంటాడు, తీర్పు అనేది మన దగ్గర నుంచే ఆరంభం కాబోతుంది. దేవుడు తీర్పు తీర్చడం అంటే మన దగ్గర నుంచే ఆరంభం అవుతుంది. దేవుని యొక్క ఇంటి దగ్గర నుంచే తీర్పు ఆరంభం అవుతుందట. ఒకవేళ దేవుని యొక్క ఇంటి దగ్గర నుంచే దేవుని యొక్క తీర్పు ఆరంభం అయితే, మనమే సరిలేకపోతే ఇక లోకంలో ఉన్నవారు ఇంకెలా ఉంటారు చూడు. అందుకని మనల్ని మనంగా ప్రతిరోజు ఎంతో జాగ్రత్తతో బ్రతకాల. అందుకనే మనం అన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి ఉంటాం. అన్ని విషయాల్లో అంటే ఎదుటివారు మనల్ని నిందించుకున్నట్లుగా, ఎదుటివారు మనల్ని ప్రశ్నించుకున్నట్లుగా అన్ని విషయాల్లో మనకు మనంగా సరి చేసుకుంటాం. ఎందుకో తెలుసా, ఒకరితో చెప్పించుకునేవాడు కాదు క్రైస్తవుడు. క్రైస్తవుడు అంటే ఒకరితో చెప్పించుకునేవాడు క్రైస్తవుడైతే వీడు క్రైస్తవుడే కాదు. క్రైస్తవుడు అనేవాడు ఒకరికి చెప్పేవాడు, తన మాదిరికరమైన జీవితాన్ని చూపించేవాడు, తన జీవితమే ఒక సాక్షి అన్నమాట. అందుకని యేసుప్రభువు అంటాడు, నన్ను గురించి ఇంతకుముందే పత్రికల్లో రాయబడింది. ఒకవేళ నన్ను గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఆ పత్రికలు చదవండి, ఆ లేఖనాలే అవే నన్ను గురించి సాక్ష్యం ఇస్తాయి అంటాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. యోహాను సువార్త. యేసుప్రభువు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన గురించి ఏం చెప్తున్నాడు అని చెప్తాడు ఆయన. ఆయన అంటాడు, ఈ లోకములో ఒకవేళ నేను ఎవరిని అని తెలుసుకోవాలనుకుంటే, నన్ను గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే లేఖనాలను మీరు తెలుసుకోగలిగితే ఆ లేఖనములే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి, నేనెవరినో నేనేంటో అని. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ అధ్యాయంలో లేదా మాట. సరే, మీకు చూపిస్తాను. యేసుప్రభువారు ఖచ్చితంగా చెప్తారన్నమాట, నన్ను గురించి నా లేఖనములు అవే నన్ను గురించి తెలియచేస్తున్నాయి, కావాలంటే వాటిని చూడండి అంటాడు ఆయన. 5వ అధ్యాయము యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనమండి. 5:39. లేఖనముల యందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. సరే, శాస్త్రులతో పరిసయ్యులతో యేసుప్రభువు చెప్తున్నప్పుడు అన్నాడు, లేఖనముల యందు మీకు నిత్యజీవము కలదని తలంచుచున్నారు కదా, మీరు పరిశోధిస్తున్నారు కదా, మీకు అందరూ కూడా ధర్మశాస్త్రాన్ని మోషే చెప్పినట్లుగా మీరు చదువుతున్నారు, వింటున్నారు కదా. అయితే అదే లేఖనములు నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. లేఖనాలే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి, నేనెవరిని నేనేంటి అనేది లేఖనాలు చెప్తున్నాయి. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ఈరోజు మనం ఎవరమి, మనం ఏంటి అనేది లోకం మన గురించి సాక్ష్యం ఇవ్వాలా. అందుకనే దేవుని యొక్క బిడ్డలుగా మన కట్టు బొట్టు విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉంటామంట. అంటే ధరించే వస్త్రములో కానీ, సరే, మనం నడిచే నడకలో కానీ, మనం చేసే క్రియల్లో కానీ, మనం మాట్లాడే మాటల్లో కానీ, మనం చూసే చూపులో కానీ, అన్నిటిలో మనం ఎందుకు మాదిరికరంగా ఉండాలనుకుంటాము అంటే మనల్ని చూసేవారు ఎవరు మనం నిందించకూడదు, మన మీద నేరారోపణ మోపపడకూడదు, మనం ఇలాంటి వారమని ఎవరు మన గురించి చెప్పకూడదు. లోకం మనకి తీర్పు తీర్చడం ఏంటి, లోకం మన మీద నేరారోపణ మోపడం ఏంటి? మనమేమో యేసుప్రభుని రక్తం చేత కడగబడిన వారు, మనమేమో దేవుని ప్రజలము, మనమేమో దేవుని ప్రజలుగా మనం చెప్పబడుతున్న వారైనా మనము చెడిపోయిన పాపాత్ములైన మనుషులతో మన మీద నేరారోపణ మోపుతారా?
వాళ్ళు మనకు నేరం మోపడం ఏంటి? అందుకని అంటాడు, అలాంటి విషయాల్లో అసలు మన లోకానికి మనం ఎటువంటి అవకాశం కూడా ఇవ్వకూడదు, మనం నిందించబడ్డానికి అవకాశం ఇవ్వకూడదు. అందుకని అంటాడు, మనం నిందించబడ్డామా, మనం దేవుని పిల్లలమని చెప్పబడ్డానికి అర్హత లేని వారము. అందుకని మనకు నిందారూపణ ఎవరు కూడా మన మీద మోపుకున్నట్లుగా మనం చాలా జాగ్రత్త కలిగి ఉంటాం, అన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి ఉంటాం. అర్థమైందా? ఒక క్రైస్తవుడు అంటే మాదిరికరమైన జీవితాన్ని కలిగిన వాడు, ఒకరికి చెప్పేవాడే తప్ప ఒకరితో చెప్పించుకునేవాడు మాత్రం కాదు. ఈరోజు నువ్వు నేను కూడా మనం చెప్పేవారుగా ఉన్నామా, చెప్పించుకునేవారుగా ఉన్నామా? దేవుని యొక్క బిడ్డలుగా మనం చెప్పేవారము. అర్థమైందా? మనం చెప్పించుకునేవారం కాదు. ఈ లోకమునకు యేసు ప్రభువును బట్టే నాగరికత పెరిగింది. ఈనాడు భూమి మీద ఎవరికైనా సరే దేవుని నమ్ముకున్న వారి ద్వారానే నాగరికత పెరిగిందేమో కానీ దేవుని నమ్మకుండా నాగరికత రాలేదండి. మీరు ఏ దేశమైనా చూడండి, ఏ దేశానికైనా క్రైస్తవుడు వెళ్ళి సువార్తను అందించి ఆ యేసుప్రభువును బట్టి వారి నాగరికతను మార్చుకోగలిగారే తప్ప యేసుప్రభువును నమ్ముకోకుండా వారి నాగరికత మారలేదు. దేవుని యొక్క బిడ్డలుగా ఈరోజు యేసుప్రభు యొక్క బిడ్డలుగా చెప్పబడుతున్న నీవు నేను కూడా మన యొక్క నాగరికత లేక మన యొక్క జీవితము మాదిరికరమైన జీవితం. మన జీవితమే ఒక సాక్ష్యం. మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మన గురించి చూసేవారు వినేవారు ఇచ్చే సాక్ష్యం చాలా గొప్పదండి. అందుకని మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవలసిన వారు, ఎదుటివారు నిందించుకున్నట్లుగా మనంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా అలాగ ఉండాలి అంటే అనుక్షణము కూడా ప్రతిరోజు మనం ఎంత జాగ్రత్తతో ఎంత భయముతో మనం బ్రతుకుతూ ఉండాలో. అన్ని విషయాల్లో ఒకవేళ నేను ఎలాగెళ్తే లోకం నన్ను చూసేయమంటుంది, నేను దేవుడి బిడ్డనని చెప్పగలుగుతారా? లేక నా ద్వారా దేవుడికి అవమానం వస్తుందా? కాబట్టి నా ద్వారా దేవుడికి అవమానం వచ్చే పని నేను ఏది చేయను. లోకం నన్ను ఏమనుకున్నా పర్లేదు, నా జీవితమే ఒక మాదిరి. సరే, మన జీవితమే ఒక మాదిరి. లోకము నిన్ను చూస్తే దేవుని తెలుసుకోవాలి అంటే మన జీవితం ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించేవారుగా ఉండాలి. ఆ రీతిగా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు యొక్క రక్త మాంసములో పాలు పంపులు పొందే ముందుగా మనం పరీక్షించుకుందాం. మనం ఎలా జీవిస్తున్నాం? అన్ని విషయాల్లో ఎదటి వారికి మాదిరికరంగా జీవిస్తున్నామా, లేక ఎదటి వారి నిందించబడేవారిగా మనం ఉన్నామా? లోకానికి మనం తీర్పు తీర్చవలసిన వారిగా ఉంటున్న మనము లోకం చేత మనం తీర్పు చెప్పించుకునే పరిస్థితికి వచ్చామా? లోకం మనల్ని ఏ విషయాల్లో నేరారోపణ మోపుతుంది? అందుకనే లోకం మన మీద మోపే ఏ నేరారోపణ రుజువు కాకుండా ఉండాలి. నేరం మోపడం సులభము, కానీ నేరారోపణ రుజువు చేయడం మాత్రం చాలా కష్టం. అందుకనే క్రైస్తవుల మీద మోపబడిన ఏ నేరాలు రుజువు చేయబడలేదు. మీరు అనాది కాలం నుండి చూడండి, ఎన్నో నేరాలు మోపారు. యేసుప్రభువారి మీద నేరాలు మోపారు, నేరం రుజువు కాలేకపోయింది. రెండవదిగా మొట్టమొదటిగా అపోస్తుల కాలంలో యేసుప్రభువారి తర్వాత హతసాక్షిగా చేయబడినవాడు స్తెఫను మీద కూడా ఎన్నో నేరారోపణలు మోపారు, కానీ ఆయన మీద మోపబడిన ఏ నేరము రుజువు కాలేదు, కానీ చంపేశారు. ఈ లోకములో ఎప్పుడూ కూడా నేరారోపణ నేరం మోపగలదే కానీ నేరాన్ని రుజువు చేయలేదు. దేవుని యొక్క బిడ్డగా నీవు నేను కూడా మన మీద ఏ నేరారోపణ కూడా రుజువు చేయబడకూడదు. మనం అలాంటి వారమై ఉండకూడదు. కాబట్టి ఆ రీతిగా మనం ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందే ముందుగా ఏ నేరారోపణ మోపబడకున్నట్లుగా మనము ఒకరికి మాదిరికరమైన జీవితాన్ని జీవించేటట్లుగా మన జీవితాన్ని మనం కట్టుకోవడానికి ప్రయత్నించేద్దాం. ముందు మన జీవితాన్ని మనం బాగు చేసుకోవాలి. మన జీవితం మనం బాగు చేసుకోకుండా ఇతరులకు మనం ఏం చెప్తాం? అందుకని అంటాడు, ఇతరులకు నువ్వు చెప్పకుండా నీ క్రియల ద్వారానే యేసుప్రభువుని చూపించాలి. యేసుప్రభువుని ఎలా చూపించాలి అంటే నోటి మాటతో కాదు, నీ క్రియల ద్వారా.
నీ జీవితంలో యేసు ప్రభువారిని చూపించు. యేసు ప్రభువారిని జీవితంలో చూపించగలిగితే ఇంకెంతకంటే గొప్పది ఇంకోటి లేదు. నిన్ను చూసిన వారు దేవుణ్ణి చూడగలుగుతారు. అలాగా నీవు నేను కూడా ఉండాలని ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనల్ని హెచ్చరిక చేస్తూ వస్తున్నాడు. సరే, మరి ఇంకొక మాట మనం చదువుకున్నాం. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయములో అక్కడ మరి ఇశ్రాయేలు ప్రజల గురించి ఆయన ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే అంతకు ముందు వారం, అంతకు 2 వారాల క్రితం మీకు జ్ఞాపకం చేశాను. యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పాడు అంటే, లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. లోతు యొక్క భార్యని దేవుడు ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడు అంటే, లోతు యొక్క భార్య వెనుకకు తిరిగి చూడడం వల్ల ఉప్పు స్తంభముగా మారిపోయింది. ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా ఏ రోజునైతే మనం యేసు ప్రభువారిని నమ్ముకున్నామో ఆ రోజు నుంచి మనం ముందుకు చూసేవారమే తప్ప మనం వెనక్కి చూసేవారం కాదు. మనం వెనక ఉన్నవన్నీ మర్చిపోతాం, ముందున్న వాటి కొరకు మనం వేగురు పడేవారము. ఒక క్రైస్తవుడిగా నా జీవితంలో వెనకవి ఎలాగ మర్చిపోవాలి, ముందున్న వాటి కొరకు ఎలాగ ఏగురు పడాలి, మనం ఏం చేయాలి అనే విషయాల్ని మీకు జ్ఞాపకం చేశాను. బైబిల్ గ్రంథంలో కొన్ని మర్చిపోవాలి అంటాడు, కొన్ని ఏమో జ్ఞాపకం ఉండాలి అంటాడు. దేవుడు ఏం చెప్తాడంటే కొన్ని మర్చిపోవాలి అంటున్నాడు, కొన్ని ఏమో జ్ఞాపకం ఉండాలి అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన జ్ఞాపకం చేసేది మరి లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు ఆయన. రెండవదిగా ఇక్కడ మిరియాముని జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు ఆయన కదా. ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము ఇక్కడ దైవజనుడైన మోషే ఈ యొక్క ద్వితీయోపదేశకాండాన్ని, ఈ 5 కాండాలని ఆయన రాసినప్పుడు ఈయన దేవుని యొక్క ఆత్మచేత ఇక్కడ ఈ మాటను ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన చూద్దాం. 24వ అధ్యాయము 9వ వచనం. మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు త్రోవలో మీ దేవుడైన యెహోవా మిరియామునకు చేసిన దానిని జ్ఞాపకం ఉంచుకొనుడి. చూసారా, ఆయన అంటున్నాడు జ్ఞాపకము చేసుకొనుడి అంటున్నాడు. ఇక్కడ జ్ఞాపకము ఉంచుకొనుడి అంటున్నాడు ఆయన. చూడండి ఎలాగుందో. ఉంచుకోవడం వేరు, జ్ఞాపకం చేసుకోవడం వేరు. ఇక్కడ దేవుడు మిరియాముని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. మిరియామునే ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలా? 6 లక్షల కాల్బలము, కొన్ని లక్షల మంది సైన్యం బయలుదేరారు. అంతేకాదు ఆనాడు మోషే అహరోనులు ఉన్నారు. ఇంతమంది వీళ్ళు బయలుదేరి వెళ్తున్నప్పుడు వీరిలో ఎవరినైనా జ్ఞాపకం చేసుకోమని చెప్పొచ్చు కదా. ప్రత్యేకంగా మిరియాము గురించి ఎందుకు చెప్పాలి దేవుడు? ఈరోజు దేవుడు అంటున్నాడు, నిజమే, మనందరినీ దేవుడు కూడా ఎలాగో ఏటి జ్ఞాపకం ఉంచుకోవాలో చెప్తున్నాడు ఆయన. ఎందుకు అంటే మనం దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇది తప్పక మన జ్ఞాపకం ఉండవలసిందే. ఎందుకు అంటే కొన్ని ఎందుకు జ్ఞాపకం ఉంచుకోమంటున్నాడు అంటే మీరు కూడా అలాగూ ఉండకూడదు. ఒకవేళ అలాగూ ఉంటే నష్టపోతారు. చూసారా, మనం అంటాం జ్ఞాపకం ఉంచుకో. ఎందుకు జ్ఞాపకం ఉంచుకోమంటామంటే అది మర్చిపోతే నీ జీవితంలో ఎంతో నష్టాన్ని తీసుకొస్తుంది, అది నీ జీవితంలో ఎంతో శాపాన్ని తీసుకొస్తుంది. అందుకని కొన్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలా. మన జీవితంలో చచ్చేదాకా కొన్ని జ్ఞాపకం ఉంచుకోవాలా. కొంతమందిలో మనం అలా జ్ఞాపకం ఉంచుకోలేదా మనం దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేము. కొంతమందిని మన జ్ఞాపకం ఉంచుకున్నామా మనం దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తాం. అందుకని అంటాడు కాలేబు యెహోషువ, అయితే యుపన్నే కాలేబు, నూను కుమారుని యెహోషువ, వీళ్ళిరువురు కూడా నిండు మనసుతో నన్ను అనుసరించిన వారు, వీరు కనాను దేశంలోనికి ప్రవేశించిన వారు. అందుకనే వాళ్ళని ఎప్పుడూ మనం జ్ఞాపకం చేసుకుంటాం. యెహోషువ కాలేబులు 6,03,550 మంది కాల్బలంలో వీళ్ళిద్దరూ కనాను దేశం చేరినవారు. ఎందుకు చేరారు అంటే వాళ్ళ దేవుడి మీద ఉంచిన విశ్వాసము, వాళ్ళ నమ్మకం అంత గొప్పది. ఈ రోజున దేవుడు మనకు జ్ఞాపకం చేసుకోమనేది ఏంటంటే మరలా జ్ఞాపకం ఉంచుకోమంటున్నాడు. మిరియాముని జ్ఞాపకం ఉంచుకోండి. మిరియాముని ఎప్పటికీ మర్చిపోవద్దు. మీరు మిరియాముని జ్ఞాపకం ఉంచుకోవాలా? ఎందుకు దేవుడు మిరియాముని జ్ఞాపకం ఉంచుకోమంటున్నాడు? మిరియాం ఏం చేసిందని, ఎందుకు దేవుడు జ్ఞాపకం ఉంచుకోమన్నాడో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే
ఆమె విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటేనే కానీ మన జీవితాన్ని కూడా మనం మార్చుకోలేము, అలాంటి వాటి నుంచి విడుదల పొందలేము. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. సంఖ్యాకాండము 12వ అధ్యాయము, సంఖ్యాకాండము 12వ అధ్యాయము మొదటి వచనమండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము మొదటి వచనం. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. సరే, మిరియాము అహరోనులు మోషేకి వ్యతిరేకముగా మాట్లాడారట. అది మిరియామును బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకరికి విరోధముగా మనం మాట్లాడడానికి ప్రయత్నం చేయొద్దు. విరోధముగా మాట్లాడడానికి ప్రయత్నం చేయొద్దు. ఒకరికి విరోధంగా మనం మాట్లాడేము అంటే వాళ్ళు మనకు విరోధంగానే మాట్లాడతారు. సరే, ఒక మనిషి ఎప్పుడు మన శత్రువు అవుతాడు అంటే వాళ్ళకి మనం శత్రువు అయినప్పుడు వాళ్ళు మనకి శత్రువులు అవుతారు. అంతేగాని వాళ్ళకి మనం మిత్రులుగా ఉన్నప్పుడు మనం శత్రువులు అవ్వం కదా. మనం ఒకరు మనల్ని ఎందుకు ద్వేషిస్తారు అంటే వాళ్ళకి ద్వేషించిన పని చేయడం వల్ల. ఒకరికి విరోధంగా మనం ఎందుకున్నాము అంటే వాళ్ళు మనకు విరోధులుగా చేయబడ్డం వల్ల. అందుకనే బైబిల్ గ్రంథంలో ఈ భూమి మీద ఉన్నంత కాలము కూడా మనకి విరోధులు అనేవారు, శత్రువులు అనేవారు ఉండకూడదు. మనకు ఎవరైనా శత్రువు ఉన్నాడు అంటే ఒకే ఒక్కడు శత్రువు, ఆడే సాతానుడు. మనుషుల్ని వాడు ఉపయోగించుకొని వాడుకుంటున్నాడే తప్ప, కానీ మనుషులు మనకు శత్రువులుగా కాదు. ఈరోజు సాతానుడు చేసిన పని ఏంటో తెలుసా? మనిషి మీద మనిషికే ద్వేషాన్ని పెంచాడు, మనిషి మీద మనుషులకే పగ పెంచాడు, మనుషుల మీద మనుషులకే కక్షను పెంచాడు. అందుకని ఈరోజు మనుషులు ఒకరిని కొట్టుకుని ఒకరు చచ్చిపోతున్నారు. ఇలాగ ఎందుకు చచ్చిపోతున్నారు తెలుసా? మనం కంటిని మనమే పొడుచుకుంటున్నాం. పోనీ ఒకరిని చంపేసిన తర్వాత మనం ఏమైనా నీతిమంతులం అవుతున్నామా? లేదు. ఒకరిని చంపిన తర్వాత మనం నరహంతకులం అవుతున్నాం. చెడ్డవారిని చంపినప్పుడు మంచివాడు అవ్వాలి, కానీ చెడ్డవాడిని చంపిన తర్వాత నువ్వు మంచివాడు అయినా సరే చెడ్డవాడు అవుతున్నావు. సాతాను మనిషిని ఎలా తయారు చేసింది చూడండి. వీడు ఏం తయారు చేస్తున్నాడు అంటే మనిషికి ఉన్న సహవాసాన్ని, మనిషికి ఉన్న బంధాన్ని తెగొట్టాడు వీడు. మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఆనాడు ఆదాము ఏదైనా తోటలో దేవుడు మాట వినకపోవడం వల్ల, తినొద్దన్న పండును తినడం వల్ల మానవుడు చాలా వాటిని కోల్పోయాడు. మీకు చెప్తాను. ఒకటి మనందరికీ బాగా తెలుసు, ఆదాము ఎప్పుడైతే తన భార్య అయిన అవ్వ తీసుకొచ్చిన ఆ మంచి చెడుల ఫలాలు వచ్చే వృక్ష ఫలాన్ని తిన్న తర్వాత దేవుడిని యెహోవా వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఆయన చెప్పాడు, ఆదామా, నీ భార్య చెప్పినంత మాత్రానికి నువ్వు ఎందుకు తిన్నావు? నీకు తెలియదా నేను తినొద్దానని చెప్పిన మాట, అయినా సరే నువ్వు తిన్నావు అని దేవుడు చాలా బాధపడి, దేవుడు మానవుడికి వచ్చే నష్టాల్ని ఆ రోజే దేవుడికి తెలుసు. మీకు ఒక మాట చెప్తాను. పిల్లలు మన మాట వినకుండా వాళ్ళకి ఇష్టమైనట్లుగా జీవించడానికి ప్రయత్నం చేస్తే మనం ఏం చేస్తాం? కొట్టడమేనా? ఇప్పుడు చిన్నపిల్లలు అయితే కొడతాం. ఎంతవరకు కొడతాం మనం? ఒక 15 సంవత్సరాల వయసు వరకు కొట్టగలమేమో, ఇంక అంతకంటే ఎక్కువ కొట్టలేము. ఎందుకంటే 15 సంవత్సరాలు దాటాయంటే మనంత రోజులు అయిపోతారు. ఇంకా వాళ్ళకి మనం కొట్టినది మనకు నచ్చదేమో, మన చేతులు నొప్పి వస్తాయేమో, కానీ వాళ్ళకేమీ నొప్పి రాదు. వాళ్ళు యవ్వనంలో ఉన్నారు, 15 సంవత్సరాలు దాటిపోయిన వాళ్ళు వాళ్ళు కొడితే వాళ్ళకేం నొప్పి ఉండదు, మనకి నొప్పి ఉంటుంది. అందుకనే కొట్టం. ఇంక అక్కడ నుంచి ఏం చేస్తాం? వాళ్ళకి మాటలు చెప్తాం, ఏది మంచి ఏది చెడు, ఏది చేస్తే నీకు ఉపయోగం, ఏది చేయకపోతే నీకు చెడు జరుగుతుందో చెప్తావు. ఇంకా ఆ వయసు నుంచి వాళ్ళు దాటుతూ వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఇక మనం మాటినే స్టేజీలో లేనప్పుడు వాళ్ళని పిలిచి ఇంకా చెప్తాం, మేము నీకు ఎన్నోసార్లు చెప్పాం, ఇలాగైతే ఉండకూడదు, ఇలా చేయకూడదు, ఇలా ఉంటే నాకు నచ్చదు అని ఎన్నోసార్లు చెప్పాం, కానీ నువ్వు మా మాట వినలేదు.
నువ్వు మా మాట వినకపోతే మా దగ్గర ఉండడానికి నీకు అర్హత ఇక లేదు అంటాం. అంటే మనతో ఉండే అర్హత లేకపోతే అలాగే నష్టమా? ఏంటి నష్టం? మనతో వాళ్ళకి మనతో ఉండకపోతే వాళ్ళకి వచ్చే నష్టం ఏంటి? మనతో ఉంటే వాళ్ళకి వచ్చే లాభం ఏంటి? మన పిల్లలు మనతోటే ఉన్నారనుకోండి, వాళ్ళకి వచ్చే లాభం ఏంటంటారు? ఏమైనా లాభాలు ఉన్నాయంటారా? మన పిల్లలు మనతో ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏమైనా లాభాలు ఉన్నాయంటారా? ఏటండి అమ్మ, మనతో మన పిల్లలు ఉంటే మన పిల్లలకు వచ్చే లాభాలు ఏంటి? వాళ్ళకి ఏ కష్టం వచ్చినా వాళ్ళ పనిబాటులో మనం సాయం చేస్తాం. ఇంకా వాళ్ళకి అన్ని రకాలుగా ఆర్థికంగా వాళ్ళకి ఏ అవసరం వచ్చినా మన అవసరాలు తీరుస్తాం. ఇంకా సరే, వాళ్ళకి మనకు ఆహారం పెడతా, కావలసినవన్నీ మనం ఇస్తాం. ఇంకా ఇంకొకటి చెప్పలేదు, అసలేం చెప్పలేదు మీరు. సరే చెప్పండి. వాళ్ళు మనతో పాటు ఉంటే వాళ్ళకి వచ్చే లాభాలు చెప్తున్నారు కదా. ఇంకా మన ఆస్తే వాళ్ళదే. వాళ్ళు మనతో ఉన్నారనుకోండి, మన పిల్లలు మనం సంపాదించిన ఆస్తి అంతటికీ వారసులు. వాళ్ళు మనతో లేకుండా ఒకసారి బయటికి పోయారనుకోండి, వాళ్ళకి మనకి ఎటువంటి సంబంధము ఉండదు. వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారన్నా సరే మన ముఖం కూడా చూడడానికి ఇష్టపడం. ఎందుకు ఇష్టపడం? ఆ రోజు నా మాట కాదన్నప్పుడు రేపు నేనెంత బాధపడ్డాను. ఆ రోజు నా బాధ నీకు అర్థం కాలేనప్పుడు ఈరోజు నువ్వు పడుతున్న బాధకి నేనెలా కరిగిపోతాను? కరగను. ఎందుకు కరగను అంటే ఆ బాధ నువ్వు అనుభవిస్తేనే కానీ నా బాధ నీకు అర్థం కాదు. అర్థమైందా? ఇప్పుడు ఆదాము అవ్వలు ఏదైనా తోటలో దేవుడి యొక్క మాట వినకపోవడం వల్ల వాళ్ళు ఎంత నష్టపోయారో తెలుసా? ఎంత నష్టపోయారు అంటే, ముందు ఆ దేవుడితో ఉన్న స్నేహాన్ని తెంపేసుకున్నారు. ఆ సహవాసమే తెగిపోయింది. ఇక మానవుడికి దేవుడితో ఉండే సహవాసం లేకుండా పోయిందండి. ఇప్పుడు సహవాసమే లేదనుకోండి, ఏ బాధలైనా ఏలే పడాలి. ఇంకా ఆయనకి సంబంధం లేదు. ఆ రోజు నుంచి మానవుడు శ్రమలు పడడం మొదలెట్టాడు. ఆ రోజు వరకు శ్రమలు లేవు మానవుడికి. ఆ రోజు నుంచే కష్టాలు ప్రారంభించబడ్డాయి. వాళ్ళంతటి వాళ్ళు కష్టపడడం నేర్చుకున్నారు. వాళ్ళంతటి వాళ్ళు పొలం పండించుకోవడం నేర్చుకున్నారు. వాళ్ళంతటి వాళ్ళు శ్రమ పడడం నేర్చుకున్నారు. ఆ దేవుని యొక్క మాట వినకపోవడం వల్ల ఒకటి. రెండవదిగా సృష్టి వీళ్ళ మీద తిరుగుబాటు చేసింది. సృష్టిలో ఉన్న పంచభూతాలన్నీ కూడా మానవుడికి వ్యతిరేకం అయిపోయాయి. మూడవదిగా మనిషికి ఉన్న సహవాసం పోయింది. ఒక్క బంధం తెగింది అంటే ఎన్ని బంధాలు తెగిపోతాయో. అంతేనా? ఇప్పుడు ఒక మాట మీకు చెప్తాను. భార్యాభర్తలు అయిన తర్వాత ఇప్పుడు బంధువులు ఎవరెవరు అవుతారు? భార్య తరపున్న వాళ్ళందరూ భర్తకు బంధువులు అవుతారు. భర్త వైపు ఉన్న బంధువులందరూ భార్యకి బంధువులు అవుతారు. ఈ భార్యాభర్తల బంధం తెగిపోయింది అనుకోండి, మా అత్తగారు బంధువు అని ఎల్లుడెళ్ళాడు అనుకో, వాళ్ళు ఏమంటారు? ఆ అమ్మాయిని నువ్వు ఎప్పుడో వదిలేసినప్పుడు నీకు ఇక్కడ ఉంది, మాకు బంధుత్వం అంటారు. అంతేనా? బంధుత్వం అంటే ఎలా కలుగుతుంది? ఆ అమ్మాయిని నువ్వు ఉంచుకున్నప్పుడే నువ్వు ఆమెకు ఉన్న తరపున నీకు బంధువులు అవుతారు. అంతేగాని నువ్వు ఆ అమ్మాయిని వదిలిపెడితే నీకు ఆమెన బంధువు అవుతుంది. ఇప్పుడు దేవుడితో ఎప్పుడైతే సహవాసం పోయిందో దేవుడితో ఉన్న వాళ్ళందరూ కూడా విరోధం అయిపోయారు. మానవుడు ఎన్ని పోగొట్టుకున్నాడో. పోగొట్టుకోవడం వల్ల ఈరోజు మానవుడిని సాతాను ఎలా తయారు చేశాడు అంటే చాలా భయంకరమైన మనిషిగా తయారు చేశాడు. అందుకనే మనం ఎవరిని నమ్మం. కట్టుకున్న భర్తను నమ్మరు, కట్టుకున్న భార్యను నమ్మరు, కడుపును పుట్టిన పిల్లలను నమ్మరు, కన్న తల్లిదండ్రులను నమ్మరు. ఎందుకు నమ్మరు అంటారు? నమ్మకపోవడం గల కారణం ఏంటంటారు? ఎందుకు మనిషి నమ్ముతలేదు? ఇంకా వీళ్ళు నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు చెప్పండి? భార్య భర్తను నమ్మకపోతే, భర్త భార్యను నమ్మకపోతే, కన్న తల్లిదండ్రులు పిల్లలు నమ్మకపోతే, పిల్లల తల్లిదండ్రులు నమ్మకపోతే ఇంక ఎవరి మీద ఎవరికి నమ్మకం ఉంటుంది చెప్పండి? ఇప్పుడు ఎవరికైనా నమ్మకం ఉందంటారా? ఈ నమ్మకాన్ని పోగొట్టేశాడు. ఎందుకో తెలుసా?
ఎప్పుడైతే మనిషి దేవుడి యొక్క సహవాసాన్ని పోగొట్టుకున్నాడో ఆ రోజు నుంచి మానవుడి యొక్క జీవితంలో విషబీజం పడిందండి. ఆజ్ఞను అతిక్రమించి పాపము చేయడం వల్ల ఆ పాపము అనేది మానవుడిని ఒక విషపురుగుగా, ఒక విషం కలిగిన వాడిగా తయారు చేసింది. అందుకనే బైబిల్ గ్రంథంలో అంటాడు, ఎవరిని నమ్మొద్దు అంటాడు ఆయన. 2 మాటలు మీకు చూపిస్తాను. మనిషిని సాతానుడు ఎలాగ తయారు చేశాడు, ఎలాగ తయారు చేసిన తర్వాత మానవుడు ఎలాగ అయిపోయాడు అనే విషయాల్ని ఇక్కడ కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 4-5 వచనాలండి. 4-5 వచనాలు. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 4-5 వచనాలు. మీలో ప్రతి వాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరునైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టి అయి తన సహోదరుని కొంపముంచును. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుడికై తిరుగులాడుచున్నాడు. సరే, ఎవరిని నమ్మరు ఈ రోజులో, నమ్మకూడదట. ఎవరిని నమ్మలేవు. ఎంత నమ్మకస్తుడన్నవాడు కూడా మనల్ని ఏం చేస్తున్నాడు? మోసం చేస్తున్నాడు. ఎంత నమ్మకస్తుడనేవాడు కూడా మోసం చేస్తున్నాడు. ఇలాగ మోసం చేయడం గల కారణం ఏంటంటారు? మోసం చేయడానికి గల కారణం ఏంటంటారు? మనిషి స్వార్థము. వాడిలో ఎప్పుడైతే స్వార్థం వస్తుందో ఆడప్పటి నుంచే మోసం చేయడం ప్రారంభిస్తాడు. వీడి స్వార్థం ఉందని ఎప్పుడు తెలుస్తుంది మనకి? ఆడు మోసం చేసిందో తెలుస్తుంది, అప్పుడు దాకా మనకు తెలియదు. మనిషి ఎలాంటి వారు అంటే వాళ్ళ మళ్ళీ మోసం చేసేదాకా మనకు తెలియదండి ఎంత స్వార్థపరులా అనేది. అందుకని బైబిల్ అంటున్నాడు, ఏ సహోదరినైనను నమ్మొద్దు. ఎందుకు అంటే ప్రతి మనిషిలోనూ అంట స్వార్థం అనేది వారిలో ఉంటుందట, ప్రతి మనిషిలో. సరే, ఇంకొక మాట కూడా మీకు చూపిస్తాను. మీకా గ్రంథము, ఇక్కడ ఈయనేం చెప్తున్నాడో చూపిస్తాను మీకు. మనిషిని దేవుడు ఎలాగ చేస్తే మనిషి ఎలా తయారయ్యాడో చూపిస్తాను. 7వ అధ్యాయము, మీకా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనమండి. 5వ వచనం, స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. చూసావా, భార్యనైనా సరే నమ్మొద్దు అంటున్నాడు, భర్తనైనా నమ్మొద్దు అంటున్నాడు, ఏ ముఖ్య స్నేహితుడినైనా నమ్మొద్దు అంటున్నాడు. సరే, ఎవరైనా మోసం చేయొచ్చు, స్నేహితుడు మోసం చేయడట. కానీ స్నేహితుడు కూడా మోసం చేసేవాడి తన స్వార్థం ఉంటే. ఈరోజు దేవుడు అంటున్నాడు, మనిషి యొక్క జీవితంలో ఎప్పుడు స్వార్థం అనేది వస్తుందో ఆ రోజు నుంచి మానవుడు ఎంత భయంకరంగా మోసాలు చేస్తున్నాడో. అందుకని ఈ రోజులు ఎవరిని నమ్మలేకపోతున్నామండి, ఎవరిని నమ్మలేము కూడా. ఇవి నమ్మే రోజులు కూడా కాదు, నమ్మే రోజులు కాదు. అందుకనే దేవుడు మనకి జ్ఞాపకం చేసేది ఏంటంటే, మానవుడు ఏ రోజునైతే దేవుడితో సహవాసాన్ని పోగొట్టుకున్న దగ్గర నుంచి వీడికి మరొక స్నేహితుడు దొరికాడు. వీడికి ఒకటి పోయిందంటే ఇంకోటి దొరుకుతుంది కదా. ఎప్పుడైతే దేవుని యొక్క సహవాసాన్ని మానవుడు కోల్పోయాడో సాతానుడి యొక్క సహవాసాన్ని తీసుకొచ్చాడు. ఈ సాతానుడు ఎలాంటి వాడు అంటే దేవునికి విరోధమైన వాడు అంటే ఒకరిని ద్వేషించే తత్వాన్ని తీసుకొచ్చాడు. సరే, ఒకరిని ఎంతగా నాశనం చేస్తున్నాడో. అందుకనే సాతానుడు ఎప్పుడైతే దేవునికి మానవుడికి మధ్యలో వచ్చాడో మానవుడు సాతానుడి యొక్క మాట విని దేవుణ్ణే దూరం చేసుకున్నాడు. ఆ రోజు నుంచి మానవుడి యొక్క స్వభావం ఎలాగైపోయిందంటే మోసపూరితమైన స్వభావం అయిపోయింది, స్వార్థపూరితమైన పరిస్థితులకు వచ్చేసాడు మనిషి. అందుకనే మానవుడు ఈరోజు ఎలాగున్నాడు అంటే చాలా స్వార్థము, అంత మోసంతో కూడిపోయినవాడు. అందుకనే ఈ రోజుల్లో మనిషి అనేవాడిని ఎవరో నమ్ముతా లేదు. చాలా ఏం చేస్తున్నారు తెలుసా,
మనిషిని నమ్ముకునే కంటే నోరు లేని ఒక జంతువుని పెంచుకుంటే మంచిదని. ఇప్పుడు అందరూ మనుషులు దేన్ని పెంచుకుంటున్నారు తెలుసా? పక్షుల్ని, జంతువుల్ని, కుక్కల్ని పెంచుకుంటున్నారు. ఎందుకు ఇట్లా పెంచుతున్నారో తెలుసా? మనిషికి ఏమి లేదట, విశ్వాసం లేదట, ఎంత పెట్టినా నమ్మకం లేదట. ఈ పక్షులకు కానీ ఈ జంతువులు కానీ మనం పెంచుకుంటేనట ఇవి ఎంత ప్రేమ కలిగినవో అంట. అసలు ఎంత ప్రేమిస్తాయో తెలుసా? నోరు లేని జంతువులైనా మనం పెట్టే తిండికి, మనం చూసే విధానానికి మనల్ని ఎంతో ప్రేమిస్తాయట. అందుకనే ఈరోజు మనుషులు ప్రేమించడం పోయారు, ఆ మనుషుల కంటే జంతువుల్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు. ఒక ఆయన్ని అడిగాను నేను, ఆయన ఒక కుక్కను పెంచుతున్నాడు అన్నమాట, చాలా పెద్ద కుక్క అన్నమాట. నేను అడిగాను, తమ్ముడు ఇంత కుక్క మీకు అవసరం ఏంట్రా అని అడిగాను నేను. ఆయన అన్నాడు, తమ్ముడు అన్నా ఉండాలన్నా ఆ మాత్రం కుక్క, ఆ మాత్రం లేకపోతే ఏంటి, మరీ చిన్న కుక్కను పెంచుకోవడం ఏంటి, పెంచితే పెద్దవి పెంచడం పెంచడం ఎంత ఖర్చు అవుతుందా నెలకి అని అడిగాను నేను. అన్నా నెలకి కనీసం ఒక 20,000 రూపాయలు ఖర్చు పెడతారట కుక్కకి. నెలకి 20,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారా? గుడ్డ అయిపోయిందనమాట. ఒరే, ఓ కుటుంబం బ్రతికేయచ్చు 20,000కి. 20,000 అంటే కుటుంబం బ్రతికేదిరా. మరి అంతేనన్నా కుక్కను పెంచాము అంటే మరి మామూలుగా పెంచితే అదేం మామూలుగా పెరగదు కదా, అలా ఖర్చు పెడతాం దానికి. మీకు ఇంతకనే డబ్బు లెక్క చేయమన్నా, పెంచామంటే నోరు లేని దాన్ని అలా పెంచాలంతే. అది ఎలా వస్తుంది తెలుసా? మళ్ళీ వాళ్ళు ఎక్కడైనా కూర్చుంటే వాళ్ళు ఒళ్ళోకి వచ్చి కూర్చుంటుంది అనమాట. అది కింద కూర్చోదు, అది ఒళ్ళోకే వచ్చి కూర్చునేది. ఇదేం మప్పారా బాబు అంటే దానికి అలవాటు అన్న. చిన్నప్పటి నుంచి ఏంటంటే మేము ఎక్కడ కూర్చుంటే కొంచెం ఒళ్ళో కూర్చోవడం అలవాటు దానికి. చిన్నప్పుడు నేర్పించారట. అది 35 కేజీలు బరువు ఉన్నా సరే ఒళ్ళోకి వచ్చి కూర్చుంటుంది. అది కూర్చుంటే అది ఎంత ఇష్టంగా కూర్చోబెట్టుకుంటారో. దాని ప్రేమ ఎంత తెలుసన్నా, అసలు మీరు చెప్తే నమ్మరు. మేము ఇంటికి గేటు తీయగానే, మా ఇంట్లో మా ఆవిడ కూడా రాదు నా ముందుకి, తీగానే ముందు పరిగెట్టుకొస్తుంది నా దగ్గరికి, నన్ను ఒళ్ళంతా నాకేస్తుంది. నన్ను ఎంత ప్రేమ చూపిస్తుంది తెలుసు. అది దాని ప్రేమకే ఎంత ఖర్చు పెడతాం మేము, దాని ప్రేమకు ఖర్చు పెడతారట. చూడండి, మనుషులకు లేనిది ఈరోజు జంతువులకు ఎందుకు మనుషులు అలా ప్రేమిస్తారంటే, మనుషులు ఎవరు నమ్మదగిన వారు కాదనుకుంటున్నారు. నోరు లేని పశువులు పెంచడం మొదలు, ఎందుకంటే అవి నోరే లేకపోయినా వాటి ఎంత ప్రేమ, ఎంత ఆప్యాయత. ఈరోజు దేవుడు అంటున్నాడు, సాతానుడితో మనిషి సహవాసం చేయడం వల్ల మానవుడు ఎంత దుర్మార్గుడిగా మారిపోయాడో, ఎంత విషపురుగ్గా మారిపోయాడో. ఇది ఎందుకు ఇంత చెప్పాను అంటే, ఇప్పుడు మనం చదివిన అధ్యాయంలోకి వద్దాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో ఇక్కడ ఒక సమస్య తీసుకొచ్చారు వీళ్ళు, ఒక సమస్యని తీసుకొచ్చారు. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1వ వచనం. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. ఏమంటే ఆయన పెళ్లి చేసుకుంటే ఈయనకెందుకు వచ్చింది బాధ? ఇప్పుడు మోషే మిరియామును పెళ్లి చేసుకున్నాడు, పెళ్ళి ఆమెను చేసుకుంటే మిరియామును అంటే సిప్పోరాని పెళ్లి చేసుకున్నాడు, కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు మిరియాముకి అహరోనుకి వచ్చిన బాధ ఏంటి? మోషేకి అహరోను మిరియాములు ఎవరు? అన్న అక్క, వీళ్ళిద్దరూ పెద్దలే కదా ఆ మోషేకి. ఇప్పుడు మోషే పెళ్లి చేసుకున్నాడట, కూషు దేశపు స్త్రీని సిప్పోరాని పెళ్లి చేసుకున్నాడు, చేసుకొని తీసుకొస్తే ఇప్పుడంట మిరియాము అహరోనులు మోషే మీదకి విరోధంగా సనిగారట. మోషే ఏం తప్పు చేశాడని? అసలు ఎందుకు విరోధం వచ్చింది వీళ్ళకి? ఆ అమ్మాయిని చేసుకున్నాడని విరోధం అంట. పోనీ ఆ అమ్మాయిని బట్టి కాకుండా తమ్ముడని ఇలా క్షమించచ్చుగా. ఇప్పుడు సర్లేరా, నిన్ను బట్టి అమ్మని ప్రేమిస్తాం, మరి తప్పదు కదా, నువ్వు చేసుకున్నావు, పెళ్లి చేసుకొని తీసుకొచ్చావు కాబట్టి ఏదో తప్పిపోయింది కాబట్టి సర్లే, ఇంకెలాగైనా నా కొడుకు, మరి మా తమ్ముడు యొక్క బాధ్యత మా మరదలే కదా, సర్లే ఇంకెలా పోద్ది ఆయన సహించవచ్చు కదా. పోనీ అక్కడ మీరు చూస్తే మోషే యొక్క భార్య అయిన సిప్పోరా మిరియాముని కానీ అహరోనుని కానీ ఏమైనా బాధ పెట్టిందంటారా? అక్కడ ఏం చెప్పలేదు. అక్కడ ఒకవేళ అలా బాధ పెట్టుంటే వీళ్ళు ఆమెకు విరోధంగా తప్పు చేశారంటే న్యాయం ఉంది. ఆమె గురించి ఏమీ చెప్పబడలేదు, కానీ వీళ్ళే సనిగారట. అప్పటికి వీళ్ళకి పెళ్ళి అవ్వలేదా ఏంటి? అహరోనుకి పెళ్ళి అయింది, ఆయనకి పిల్లలు ఉన్నారు. అర్థమైందా?
మరి ఎందుకు వీళ్ళు ఎంతగా సరుగుతున్నారు? ఎందుకు అహరోను మీద సనగడానికి గల మొదట మోషే మీద సనగడానికి గల వీళ్ళ కారణం ఏంటి? వీళ్ళు చేసింది? ఇప్పుడు మోషేను బట్టి అంటే సిప్పోరాను బట్టి అహరోను మిరియాములు మోషే మీద విరోధంగా సనిగారట. ఏం సనిగారు వీళ్ళు ఏం సనిగారంటారు ఇక్కడ? అసలు వీళ్ళకి ఎందుకు విరోధం వచ్చింది? వీళ్ళకి మోషే మీద అహరోనికి మిరియాముకి ఎందుకు వీళ్ళకి విరోధం వచ్చింది? ఎందుకు వీళ్ళకి విరోధం వచ్చింది? ఏమండి మిరియామును అంటే సిప్పోరాను పెళ్లి చేసుకున్నందుకు మోషేని విరోధంగా సరుగుతున్నారా? మరి ఎందుకు విరోధం వీళ్ళకి? అది వాళ్ళకి చిన్న గొడవ ఏంటో తెలుసా? వీడు మాకంటే చిన్నోడు అయ్యి ఉండి ఇప్పుడు మా మీద నాయకుడు అయ్యాడు. వీళ్ళకి వచ్చిన మనసులో బాధ ఏంటంటే వీడు ఎప్పుడు పుట్టాడు? వీడు మాకంటే చిన్నోడు అయ్యుండి వీడు మా మీద అధికారం చేస్తున్నాడు. ఈ అధికారం ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఏం మోషే పాపం తీసుకోలేదు, దేవుడు అలాగే పెట్టాడు కాబట్టి దేవుడు అన్నాడు, మోషే అన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మోషే ఒక్కడే ప్రవక్త లేకపోతే మోషే ఒక్కడే నాయకుడా? మేము కాదా అన్నారు. మేము ప్రవక్తలమే. ఇప్పుడు అహరోను ఒక ప్రవక్త, మిరియాము కూడా ఒక ప్రవక్తే. వీళ్ళు ప్రవచించారు. వీళ్ళ స్థానం ఏమీ దేవుడు తక్కువ చేయలేదు, కానీ వీళ్ళ సనుగుడు మాత్రం పోలేదు. సరే, మనిషి ఎలాంటి వాడో తెలుసా? తనకున్నది తనకున్నా సరే ఎదటోళ్ళను చూసి సనుగుతూ ఉంటారు కదా, ఎదటోళ్ళను చూసి అసూయ పడుతూ ఉంటారు. నీకు దేవుడు ఇచ్చాడు కదా, నీకు ఉన్నదాంతో చాలు కదా, ఉన్నవాళ్ళకి ఏ స్థానం ఇస్తే నీకేంటి? నువ్వు బాగున్నావు, నీకు దేవుడు నీ స్థానాన్ని నీకు ఇచ్చాడు చాలు. కానీ మనిషి ఎలాంటి వాడు తెలుసా? ఈడి స్థానం ఈడి సరిపోదట, ఇంకోటి స్థానం లాగేసుకోవాలని చూస్తాడట. ఆ స్థానానికి ఎక్కడానికి చూస్తాడు. నాకు ఇక్కడ కాదు నేను ఉండేది, ఆ స్థానాన్ని పోవాలా, అది వెళ్ళిన తర్వాత ఇంకో స్థానం పోవాలా. ఇలాగే ఆగుతారంటారా? ఒక ఆయన చెప్పాడు, రాజకీయం అంటే ఒక వ్యసనం లాంటిదట. రాజకీయంలోకి వెళ్తానంట అవసరమైతే భార్య అయినా తల్లి అయినా పిల్లైనా ఏమీ అలాంటి వాయా వరుస ఏమి ఉండవట. వాళ్ళకి పదవి కాంక్ష ఉంది అంటే ఎంత నీచమైనకనే దిగజారిపోతారట. ఆ స్థాయి దిగడానికి ఇష్టపడరట. అది ఎవరైనా సరే, అంటే ఒక రాజకీయవేత్తనే కాదు, పై స్థానాన్ని కోరుకునే అధికారాన్ని కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళు ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఆనాడు మిరియాము అహరోనులు మోషే మీద ఎందుకు సనుగుతున్నారు అంటే వీళ్ళకి విరోధం వచ్చేసింది. ఇది మనకంటే చిన్నోడు అయ్యండి, ఇది మనకు నాయకుడు అయ్యాడు, ఇప్పుడు వాడు చెప్పింది మనం చెయ్యాలా. ఇప్పుడు మోషే అంటే సిప్పోరాను బట్టి మోషే భార్యను బట్టి వీళ్ళు సనిగుంటే ఇప్పుడు ఏం చెప్పాలి? అహరోను మోషే దగ్గరికి వచ్చి, ఒరే నీ భార్య మమ్మల్ని ఇలాగ అన్నది, లేకపోతే నీ భార్య ఇలాగ అంటుంది, నీ భార్య నువ్వు అదుపులో పెట్టు ఇలా చెప్పు అని ఉంటే, మోషే తన భార్యతో మాట్లాడు కదా, అతను నా అన్నయ్య లేకపోతే ఇది నా అక్క, నువ్వు అలా మాట్లాడుతున్నావు వింటామని, వాళ్ళ గురించి నువ్వు అలా మాట్లాడకూడదు, తప్పు, వాళ్ళు నా రక్త సంబంధులు అని మోషే చెప్తాడు కదా. అలాగ మోషే దగ్గర కూడా కంప్లైంట్ చేయకుండానే మోషేకి విరోధంగా మాట్లాడడం మొదలెట్టారు. విరోధంగా మాట్లాడారు. అందుకని అంటారు బైబిల్లో ఎందుకు మోషేని అంటే బైబిల్ గ్రంథంలో మిరియాము అంటేనంట తిరుగుబాటు అంట. ఆ పేరుకి అర్థం ఏంటంటే తిరుగుబాటు అంట. ఇదే మిరియాము క్రొత్త నిబంధనలోకి వస్తే మరియా, వీళ్ళిద్దరి పేరు కూడా మరియా అనే మాటకు కూడా తిరుగుబాటు అని అర్థం అంట. ఈ రెండు పేర్లు మేము చూస్తే మిరియాము అంటే తిరుగుబాటు అంటున్నాడు, అక్కడ మరియా అంటే మరియా తిరుగుబాటేనట. ఆ పేరుకి అర్థము. ఇలా లక్షణం ఎలాగుంది అంటే తిరుగుబాటు. ఏంటి తిరుగుబాటు చేస్తున్నారు? తమ మీద దేవుడు ఎవరినైతే నాయకుడిగా పెట్టారో వారి మీద తిరుగుబాటు చేస్తున్నారు వీళ్ళు. ఏంటి ఇలా తిరుగుబాటు? ఆ స్థానము వీళ్ళకి కావాలని, ఆ స్థానం వీళ్ళకి కావాలని. మోషే మన మీద నాయకుడా, మనం కాదా అంటున్నారు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. వీళ్ళు ఏం చెప్పారో, వీళ్ళు ఏమని మాట్లాడారో, వీళ్ళు చేసిన పని ఏంటో మీకు చూపిస్తాను. 12వ అధ్యాయము 12
2వ వచనం. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా. వీళ్ళు ఏం చెప్తున్నారు? మోషే ఒక్కడేనా దేవుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడి పలుకుతున్నాడు? ఆయనే ప్రవచిస్తున్నాడా? మేము ప్రవచించలేదా? మేము ప్రవచిస్తున్నాం కదా, మేము చెప్తున్నాం కదా. మరి మేము చెప్తున్నప్పుడు మమ్మల్ని ఎందుకు నమ్ముతా లేదు? బైబిల్లో ఒక మాట అంటాడు, దేవుడు ఎవరిని ఏ స్థితిలో అయితే పిలుచుకుంటాడో, దేని కొరకైతే పిలుస్తాడో ఆ పనికి మాత్రమే వాడతాడట. ఒక ఆయన చెప్పారు, ఒక దైవజనుడు భగత్ సింగ్ గారిని దేవుడు ఆయన తన పని కోసం పుట్టించాడు, తన పని కోసం ఆయన భూమి మీద ఉన్నంతకాలం జీవించాడు. ఆ దైవజనుడు లాంటి దైవజనుడు ఇంకొకడు పుట్టలేదు. బైబిల్లోనంట, అంటే లోకంలోనంట చాలామంది నాకు ఏం చెప్పారంటే అది నిజం కూడా. ఒక మనిషి యొక్క స్థానాన్ని అతడు పుట్టిన దగ్గర నుంచి అతడు చచ్చేదాకా ఒక మనిషికి దేవుడు ఒక స్థానం అనేది ఇస్తే ఆ స్థానంలోనికి ఇంకొకరికి ఇవ్వడట, ఇస్తాడంటారా? అందుకని ఈరోజు ఏంటంటే మానవుణ్ణి దేవుడు చాలా విచిత్రంగా సృష్టించాడట. మనకు ఉన్నట్లుగా ఇంకొక మనిషికి కొన్ని ఉండవట. చూసారా? ఇంకొకరికి ఉండవు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ఆయన మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే ఒక మనిషికి ఉన్నట్లుగా ఇంకొక మనిషికి ఉండదు. తల వెంట్రుకలు కానీ, ఫింగర్ ప్రింట్ కానీ, లోకంలో ఇలాంటివట ఒక మనిషికి ఉన్నట్టు ఇంకొక మనిషికి ఉండవట. నిజమండి. అలాగే దేవుడు ఒక మనిషికి ఒక స్థితి ఇచ్చాడు అంటే ఆ స్థితి ఇంకొక మనిషికి ఉండదట. ఆ స్థానంలోనికి ఎవరూ రాలేరట. చాలామంది అంట భగత్ సింగ్ గారిలాగా అయిపోవాలనుకున్నారట. కానీ భగత్ సింగ్ గారిలాగా తెల్ల బట్టలు వేసుకున్నారట, నల్ల షూ వేసుకున్నారట, నల్ల బెల్ట్ పెట్టారట, ఇన్షర్ట్ చేశారట. కానీ వీళ్ళు భగత్ సింగ్ గారిలాగే డ్రెస్సులు వేసినా కానీ భగత్ సింగ్ గారు కాలేకపోయారు. మీరు ఎవరైనా చూడండి, ఒక మనిషిలాగా ఇంకొక మనిషి తయారవ్వచ్చేమో కానీ అతని స్వభావం మాత్రం రాదు. ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే నీకు నాకు ఆయన ఏం చెప్తున్నాడు అంటే నీ స్థానం నీది. నీకు ఇవ్వలేని స్థానం కోసం ఇంకొక స్థానం కోసం నువ్వు ప్రయాసపడద్దు. ఇప్పుడు అహరోను ప్రవక్తే, మిరియాము ప్రవక్తే, మోషే ప్రవక్తే. ఈయన ముగ్గురు ప్రవక్తలే. వీళ్ళ ముగ్గురికి దేవుడు ప్రత్యక్షం అవుతాడు. వీళ్ళ ముగ్గురితోటి దేవుడు మాట్లాడతాడు. ఎవరికి ఇచ్చే స్థానం వాళ్ళకి ఇచ్చాడు. కానీ ఉన్న అహరోను మిరియాములు మాత్రం మోషే మీద సనగడం ప్రారంభించారు. సరే, ఎందుకు సనుగుతున్నారు? వీళ్ళకి సనగడానికి గల కారణం ఏంటి? వీళ్ళ సనిగిన దాన్ని బట్టి ఎందుకు మిరియాముని దేవుడు ఏం చేశాడు? మీకు ప్రభు చిత్తమైతే వచ్చే వారం చూద్దాం. ఎందుకంటే సమయం అవుతుంది కాబట్టి నేను ముగిస్తాను. దేవుని యొక్క బిడ్డలుగా మనము ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుండే మిరియామును మాత్రం జ్ఞాపకం ఉంచుకో. కొంతమందిని మనం ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలట. ఎందుకు ఉంచుకోవాలి? ఉంచుకోవాల్సిన కారణం ఏంటి? మరలా ప్రభు చిత్తమైతే వచ్చే వారం చూద్దాం. కాబట్టి ఈ ప్రభు యొక్క దినంలో ప్రభు యొక్క రక్త మాంసంలో మా పాలు పంపులు పొందే ముందుగా మనం ఎప్పుడూ కూడా ద్వేషము, విరోధము అనేది మనకు ఉండద్దు. దేవుడు మనకి ఏ స్థానంలో ఉంచాడో ఆ స్థానంలో ఉందాం. దేవుడు నీకు ఏ స్థితి ఇచ్చాడో ఆ స్థితిలో ఉండు. నీ స్థానాన్ని మించి పైకి రావద్దు. అది నీ పని కాదు. ఒకవేళ అలాగుగానే చేయడానికి ప్రయత్నం చేసావా, దేవుడు నిన్ను ఏ కారణము చేతైతే పుట్టించాడో ఆ కారణాన్ని నువ్వు పాడు చేస్తున్నావు, దాన్ని భంగము చేస్తున్నావు. కాబట్టి ప్రభు దగ్గర ఒప్పుకుందాం. ప్రభా, అలాంటి స్థితికి నేను వెళ్ళకూడదు. నన్ను ఏ స్థితిలో నువ్వు ఉంచినా, నన్ను ఎందుకొరకైతే పుట్టించావో నేను ఆ స్థితిలో ఉండే వ్యక్తిగా నన్ను సిద్ధపరచు. సరే, నన్ను ఆ స్థితిలో ఉండే వ్యక్తిగా నన్ను సిద్ధపరచండి. మనం ఎప్పుడైతే దేవుడి దగ్గర అలాగ మనం పరీక్షించుకోగలుగుతామో అప్పుడే దేవుడు మనల్ని అందరినీ కూడా అలాగ దేవునికి తగినట్లుగా జీవింప చేయడానికి ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఆ రీతిగా కొద్ది క్షణాలు మనం పరీక్షించుకుందాం. ఆ తర్వాత ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందిన తర్వాత యోగ్యమైన రీతిగా ప్రభు యొక్క రక్తమాంసంలో